హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా అశోక్ టు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అనేది. ఈ పులిహోర అనేది చాలా ఈజీగా చాలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారండి. చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా క్విక్ అని చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట. సో మనము ఫ్రిడ్జ్లో కూడా ఒక 2-3 డేస్ మన ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని మనం ఆరాంగా తినొచ్చండి. అంత బాగుంటుంది ఈ పులిహోర అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ పులిహోరని ఎలా చేసుకోవాలి ఏంటో చూడడానికి నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు పులిహోర చేయడానికి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. గిన్నెలోకి ఆల్రెడీగా ఆయిల్ అయితే పోసేసి ఆయిల్ నుంచి బాగా వేడి అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని తెల్లపాయలను అయితే వేసుకోవాలండి. కొన్ని తెల్లపాయలు అయితే నేను ఇక్కడ పొట్టు తీసినట్లయితే వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్స్ వరకు మనము పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక 1 నుండి ఒక 10 వరకు ఉంటాయండి. నేను పల్లీలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ పులిహోర అనేది చాలా బాగుంటుంది, చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితే అయిపోవాలండి. సో అయినంత వరకు మనము స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుందాము. సో ఆనియన్స్ అనేది బాగా వేగాలన్నమాట. సో కొంతమంది పులిహోరకి ఆనియన్స్ అయితే వేయరండి. చాలా బాగుంటుంది పులిహోర వేయడంతో, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు వేయడంతో చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు, మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే మీరు ఫ్రెష్ కరివేపాకుని కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా కరివేపాకుని ఎండికి పెట్టుకున్న కరివేపాకుని అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే మీరు ఫ్రెష్ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇలాగైతే మనం బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. అయినంత వరకు మనము స్టవ్ని స్కిన్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చండి. కొంచెం ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యడానికి అయితే వదిలేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అయితే వదిలేద్దామండి. చూడండి, ఆనియన్స్ అనేది బాగా వేగిపోయినాయి అనమాట. సో మనకి మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ అనేది మీకు సరిపడేంత సాల్ట్ అయితే మీరు వేసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. సో మీ ఆనియన్స్ ఇష్టం లేదంటే మీరు అలా కూడా చేసుకోవచ్చండి. ఆనియన్స్ వేయడంతో చాలా బాగుంటుంది. కొంతమంది ఆనియన్స్ని అయితే ఇష్టపడ్డనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఎంటీఆర్ పులిహోర పౌడర్ అయితే తీసుకున్నానండి. ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఎంటీఆర్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాకెట్ మొత్తాన్ని అయితే నేను వేసేసుకుంటున్నాను. మొత్తం ఒక ప్యాకెట్ వేసేసుకొని మనం ఇలాగైతే కలిపేసుకోవాలండి. బాగా ఇలాగైతే కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు కారానికి సరిపడేంత కారం పొడి అయితే మీరైతే వేసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి ఒక అర్ధ చెంచా అంత కారం అయితే వేసుకుంటున్నాను. కొంతమంది కారం అయితే ఇష్టపడ్డారనమాట. సో కారం అనేది పులిహోరకి మనం ఎప్పుడైనా కానీ కారం వేస్తేనే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు పులిహోర అనే టేస్ట్ అనేది చాలా బాగా మారిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది కారం పొడి వేయడంతో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి చూడండి, ఒక మీడియం సైజు చింతపండును అయితే ఇలా నానపెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ గొజ్జును అయితే వేసేసుకుందామండి. ఈ గొజ్జు అయితే వేసేసుకొని బాగా ఇలా పిసికేసి చేతిలో మనం ఇలా గొజ్జును అయితే ఇలాగైతే వేసుకోవాలన్నమాట. ఇలాగైతే వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలాగైతే వేసేసుకోవాలండి. మీకు వాటర్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. మీ క్వాంటిటీని చూసుకొని మీరైతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను బాగా మొత్తం గొజ్జుని అయితే పిసికేసి ఇలా వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక కొద్ది వస్తే సరిపోతుందండి.
బాగా చాలా బాగుంటుంది, చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్లో మన బిర్యానీ ఫాస్ట్గా కుక్ అయితే చేసేసుకోవచ్చు అండి. మార్నింగ్ టైం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఒక హైలోనే పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లో అయినా పెట్టేసుకోండి, స్లిమ్లో అయినా పెట్టుకొనేసి ఒక 5 మినిట్స్, 1 ఉంటే ఒక 5 బాగా కుది వచ్చేంత వరకు మనము చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ అయితే మూసేసుకొని ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసుకుందామండి. చూసారా, ఇలా కుది వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి పులిహోర అనేది రెడీ అయితే అయిపోయినట్టు. చూసారా, ఇంత మాత్రం కన్సిస్టెంట్గా వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాము. ఫైనల్గా మనము సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయితే అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మనం ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా క్విక్ అని చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటే ఇంకెందుకు లేట్, ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చింతపండు వేయడంతో టేస్ట్ అది మరింత డిఫరెంట్గా అయితే వచ్చిందనమాట. సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చిందని అనుకుంటాను. నచ్చింటే ఇంకెందుకు లేటు, ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గీతా యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అండి. మనం ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం టెక్నికల్తో మనం చేస్తే చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ అనమాట. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చండి. అంత ఈజీగా అయితే మనం ఈ పులిహోరని అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలంటే చూసేద్దాం, వచ్చేయండి.